కేసు నంబర్ 37B ధారావాహిక 10వ భాగం. రచన గుమ్మ నాగమంజరి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్ళిన ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెతకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరతాడు. శత్రువుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక విజయవాడ చేరుకుంటుంది. శరత్ కూడా విజయవాడకు వస్తాడు. కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు శరత్. స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక తనను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నెంబర్తో సహా గీచి శరత్కు ఇస్తుంది. పరిశోధన కోసం అరకు వెళ్ళిన శరత్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా విశాఖ దగ్గర ఆ కారు కనిపిస్తుంది. పారిపోతున్న దొండగుల కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఒక వ్యక్తి ఫోన్లోని కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభిస్తాడు శరత్. ఇక కేసు నెంబర్ 37B ధారావాహిక 10వ భాగం వినండి. ఉదయం నిద్ర లేస్తూనే ఏదో హడావిడి వాతావరణం గమనించింది కార్తీక. ఏమైందని దగ్గరలో ఉన్న సహాయకుడిని అడిగింది. ఇవాళ పనివారు ఎవరు రారని కబురు వచ్చింది మేడం. విషయం ఏమిటో కనుక్కోవాలని సార్ వెళ్ళారు అన్నాడతను. విషయం ఏమైందో తెలిసిందా? రోజు కంటే ఆలస్యంగా నిద్ర లేచింది తను. ఎందుకో అలారం కొట్టినా ఆపేసి మరీ నిద్రపోయింది. త్వరగా మెలకువ రాలేదు. కాలకృత్యాలు తీర్చుకుని తయారై బయటకు వచ్చేసరికి ఈ హడావిడి కనిపించింది. మన దగ్గర పనిచేసే ఇజాక్ కుటుంబం అంతా పొద్దున నిద్ర లేచేసరికి స్పృహ తప్పి ఉన్నారట మేడం. అందరినీ ఆసుపత్రిలో చేర్చారట. అంతవరకే తెలుసు మేడం అన్నాడు సహాయకుడు. ఇంతలో ప్రొఫెసర్, ఆయనతో పాటు వెళ్ళిన మరో ఇద్దరు వస్తూ కనిపించారు. గబగబా ఎదురెళ్ళి వారిని కలిసింది కార్తీక. ఏమైంది సార్, ఏమిటి విషయం? ఆతురత అణచుకోలేక అడిగింది. మన దగ్గర పనిచేసే ఇజాక్ కుటుంబం రాత్రి మామూలుగానే ఉన్నారటమ్మా. ఉదయం ఎంతకీ ఎవరో ఇంట్లో నుంచి బయటకు రాకపోతే పక్కింటి వారు తలుపులు నెట్టి చూసేసరికి అందరూ స్పృహ తప్పి ఉన్నారట. ఇజాక్ భార్య, 2 పిల్లలు, తల్లి, తండ్రి, తమ్ముడు సీమోను, మొత్తం 7. మొదట ఏవో ఉపచారాలు చేశారు. ఇంకా స్పృహ రాకపోతే దగ్గరలోని ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మన పనివారిలో కొందరు వారికి సహాయంగా వెళ్ళారు. మిగతా వారందరూ విచారంగా ఉన్నారు. ఒక కుటుంబం మొత్తం ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడంతో ఊరంతా ఆశ్చర్యపడి ఉంది. మేము వెళ్తే తెలిసిన విషయం అది. అక్కడి నుంచి ఎవరైనా వస్తే కానీ మిగతా వివరాలు తెలియవు. సహాయకుడు తీసుకువచ్చిన టీ అందుకుంటూ చెప్పారాయన. ఈరోజు తవ్వకాలు లేవు, పనివారందరికీ సెలవు ప్రకటించినట్లు చెప్పారు ప్రొఫెసర్. కార్తీక ఆలోచిస్తూ టీ అందుకుంది. హఠాత్తుగా శరత్ గుర్తుకు వచ్చాడామెకు. ఎందుకో ఈ విషయం శరత్కు చెప్పాలనిపించింది. వెంటనే టీ తాగి ప్రొఫెసర్కి చెప్పి ఫోన్ తీసుకొని బయటకు వచ్చింది. శరత్కు ఫోన్ చేసింది. హాయ్ కార్తీక, శుభోదయం. శుభోదయం శరత్ గారు. ఏమిటి విషయం? ఇంత ఉదయాన్నే నేను జ్ఞాపకం వచ్చాను అడిగాడు శరత్. ఈరోజు వాకింగ్ అయిపోయిందా అడిగింది కార్తీక. అయింది, పేపర్ చూస్తున్నాను. ఇంతకీ విషయం ఏమిటో చెప్పలేదు అన్నాడు శరత్. మీ పేపర్ న్యూస్ మించిన వార్త ఇస్తాను. బహుశా ఇది మీకు అవసరమవుతుందో లేదో తెలీదు అంది కార్తీక. అయ్యో, విషయం చెప్పండి కార్తీక, సస్పెన్స్ భలే క్రియేట్ చేస్తున్నారే నవ్వాడు శరత్. నేను నిన్ననే బొర్రా వచ్చాను. ఇవాళ మాకు సెలవు వచ్చింది. ఉదయాన్నే ఒక సంఘటన జరిగింది అంటూ జరిగిందంతా చెప్పింది కార్తీక. వింటూనే తుళ్ళిపడ్డాడు శరత్. ఒక్క నిమిషం కార్తీక, మరొకసారి వారి పేర్లు చెప్పండి అన్నాడు. అందరి పేర్లు తెలీదు. మా పనివాడు ఇజాక్, వాడి తమ్ముడు సీమోను పేర్లు మాత్రమే సార్ చెప్పారు. ఎందుకు? కుతూహలంగా అడిగింది కార్తీక. ఓ గాడ్ కార్తీక, నా అనుమానం నిజమైతే వారందరూ చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరేం కంగారు పడవద్దు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. నేను మా బాస్కి చెప్పి ఇప్పుడే బయలుదేరుతాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ కార్తీక అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే కామేశ్వరరావు గారికి ఫోన్ చేసి విషయం చెప్పి తన అనుమానం నిజమైతే తాను విచారించిన హోటల్ బాయ్ పేరు సీమోను అని, ఇప్పుడు స్పృహ తప్పిన వాని తమ్ముడు కూడా సీమోను అని, అందుచేత ఆ ఇంటి వారంతా బహుశా నిషేధిత మత్తు పదార్థం వినియోగించి ఉంటారని, అందుకే స్పృహ తప్పిపోయారని చెప్పాడు. వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తానని, శరత్ను అరకు వెళ్ళి పరిస్థితి గమనించి రమ్మని చెప్పారు కామేశ్వరరావు. శరత్ బొర్రా బయలుదేరి వెళ్ళాడు.
నేరుగా కార్తీక్ దగ్గరికి వెళ్ళాడు. ప్రొఫెసర్ కూడా అక్కడే ఉన్నారు. ఇజాక్ వాళ్ళది బొర్రాకు చేరువలో ఉన్న ఒక చిన్న గూడెం. ఆ ఊరు కూడా బొర్రా పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఊరంతా విషాదంగా ఉంది. ఎక్కడా ఎవరు వంట కూడా చేస్తున్నట్లు లేదు. అందరూ ఇళ్ల ముందున్న అరుగులపైన కూర్చొని ఉన్నారు. ప్రొఫెసర్ గారు తన వాళ్లతో చెప్పి అనంతగిరి నుంచి సరుకుల్ని కొద్దిమంది మనుషుల్ని తెప్పించి ఊరందరికీ కూడా వంట చేయిస్తున్నారు. వాళ్ళకి ఏమీ జరగలేదని ధైర్యంగా ఉండమని చెప్పి వచ్చారు. ఇంతలో వంట అయిందని సహాయకుడు వచ్చి చెప్పాడు. అందరినీ రమ్మని ఆకుల్లో వేడివేడి సాంబారన్నం వడ్డించారు. మొదటగా పిల్లలు వచ్చారు. మనసులో విషాదం ఉన్నా కడుపులో కాలే ఆకలి కుదురుగా ఉండనివ్వదు. పిల్లల్ని చూసి గర్భిణీలు, బాలింత స్త్రీలు, వృద్ధులు వచ్చారు. వారి తర్వాత స్త్రీలు, పురుషులు కూడా వచ్చి వరసలో నిలిచి భోజనం అందుకొని ఆకలి తీర్చుకున్నారు. వండిన వారు ప్రొఫెసర్ గారు, సహాయకులు, కార్తీక, శరత్ అందరూ భోజనాలు చేశారు. ఇక్కడి నుండి ఆసుపత్రికి కొందరు బయలుదేరి వెళ్ళారు. ముందు వెళ్ళిన వారు తిరిగి వచ్చారు. వచ్చిన వారిని ముందు భోజనం చేయమన్నారు ప్రొఫెసర్ గారు. వారు భోజనం చేసి వచ్చాక అక్కడి పరిస్థితి కనుక్కున్నారు. ఇంకా ఎవరికీ స్పృహ రాలేదని, అందరూ అపస్మారకంగానే ఉన్నారని, కొత్త డాక్టర్లు వచ్చారని చూస్తున్నారని అందరికీ చెప్పారు వాళ్ళు. ప్రొఫెసర్ గారికి చెప్పి ఇజాక్ ఇల్లు సోదా చేయడానికి ఆ గ్రామ పెద్ద అనుమతి తీసుకున్నాడు శరత్. ప్రొఫెసర్ గారు శరత్ను పోలీసుగా గ్రామ పెద్దకు పరిచయం చేశాడు. అప్పటికే 1-2 సార్లు ఆ ప్రాంతంలో శరత్ని చూసి ఉండడంతో గ్రామ పెద్ద అభ్యంతరం చెప్పలేదు. శరత్తో పాటు కార్తీక్ కూడా ఇజాక్ ఇంటికి బయలుదేరింది. ఇజాక్ ఇల్లు అందరి ఇళ్లలాగే ఒక గుడిసె. అందులోనే 7 ఉంటున్నారంటే ఆశ్చర్యం వేసింది కార్తీకకు. వంట చేసిన గిన్నెలు ఓ పక్క ఉన్నాయి. వంట పొయ్యి ఇంటి బయట ఉంది. వంట దినుసుల కోసం వెతికాడు శరత్. బియ్యం, మిరపకాయలు, ఉల్లిపాయలు, నూనె, వాటి పక్కనే ఉప్పు, కారం ప్యాకెట్లు ఉన్నాయి. ఉప్పు తీసుకొని పరిశీలించాడు. తన అనుమానం నిజమే అయింది. సీమోను తనని మోసం చేశాడు. ఒకటే ప్యాకెట్ తీశాను అని చెప్పాడు. ఆ ప్యాకెట్ మాత్రమే తనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకోటి కనిపించింది. జాగ్రత్తగా అక్కడ ఉన్న పెట్టెలు వెతికాడు. ఒక పెట్టెలో చిన్న చిన్న పొట్లాలు 2 దొరికాయి. అంతే, మరి లేవు. బహుశా వెళ్ళే తొందరలో వాళ్ళు మర్చిపోతే సీమోను ఇంటికి తెచ్చి ఉంటాడు. లేదా వాళ్ళు చాపరాయి దగ్గర ఉన్నప్పుడు దొంగతనం చేసి ఉండొచ్చు. అదే ఇప్పుడు కొంప ముంచింది. బహుశా ఇజాక్ భార్య లేదా తల్లి వంట చేసే సమయంలో ఉప్పుకు బదులు దీన్ని వాడినట్లున్నారు. మోతాదు మించేసరికి అందరూ స్పృహ తప్పారు. విషయం అర్థమైంది శరత్కి. ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసి తన వేలిముద్రలు పడకుండా తుడిచేసి బయటకు వచ్చాడు శరత్. అర్థం కానట్లు చూస్తున్న కార్తీకకు ఇంతకుముందు నేర పరిశోధనకు అరకు వచ్చినట్లు, సీమోనును హోటల్ దగ్గర కలిసినట్లు జరిగిన విషయం అంతా చెప్పాడు. కార్తీక విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తాను ఎంతటి ప్రమాదం నుంచి బయటపడిందో తలుచుకొని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంది. ప్రొఫెసర్ గారిని కలిసి తాను చూసిన విషయాలు వివరించాడు శరత్. అధికారుల ద్వారా అన్ని విషయాలు తెలిసే వరకు తాను పరిశోధించిన విషయం గోప్యంగా ఉంచమని కోరాడు. మత్తు పదార్థాలు ఎలా యువతను నిర్వీర్యం చేస్తున్నాయో సోదాహరణగా వివరించారు ప్రొఫెసర్ గారు. వాటికి బానిసైన వారి పరిస్థితి తిరిగి మామూలు వ్యక్తులుగా మార్చడానికి ఎంత కష్టమవుతుందో, వారి వల్ల దేశానికి ఎంత ప్రమాదమో ఉత్సాహంగా వివరిస్తున్నారు. శరత్ కామేశ్వరరావు గారికి విషయం తెలియజేయాల్సి ఉంది. ఇక్కడ ప్రొఫెసర్ గారి ఉపన్యాసం కొనసాగుతోంది. మధ్యలో లేచి వెళ్ళడం సభ్యత కాదు. అందరూ ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు శరత్కి. ఇంతలో ఆపద్బాంధవునిలా కామేశ్వరరావు గారే ఫోన్ చేశారు. ప్రొఫెసర్ గారికి చెప్పి బయటకు వచ్చాడు శరత్. హోటల్లో విచారించిన సీమోనే ఇక్కడ పనివాడి తమ్ముడని, ఆ ప్యాకెట్లో పదార్థాన్ని ఉప్పుగా భావించి ఇంటివారు వంటకాలు వాడడంతో అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్ళారని, అక్కడ ఇంకా చాలా పొట్లాలు ఉన్నాయని చెప్పి ఈ అమాయక గిరిజనుల మీదకు కేసు రాకుండా చూడమని అర్థించాడు శరత్. మాదక ద్రవ్యాల నిరోధక శాఖ వారితో మాట్లాడతానని చెప్పాడు కామేశ్వరరావు. ఈలోగా ఆసుపత్రికి తోడుగా వెళ్ళిన వారు వచ్చేశారు. వారు తెచ్చిన సమాచారానికి అందరూ కాస్త ఆందోళనకు గురయ్యారు. పెద్దవాళ్ళు 5 ప్రమాదం నుంచి బయటపడ్డారని, అందరికీ వాంతులు చేయించి కడుపు శుభ్రం చేశారని, సెలైన్ పెట్టారని, అందరూ ఇంకా మగతలోనే ఉన్నారని, రేపటికి అందరూ స్పృహలోకి వస్తారని చెప్పారు. విన్న అందరూ సంతోషించారు. కానీ పిల్లలు మాత్రం ఇంకా ప్రమాద స్థితిని దాటలేదని, వారి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెప్పడంతో అందరూ కాస్త బాధపడ్డారు. ప్రొఫెసర్ గారు అందరినీ వారి వారి పనుల్లోకి వెళ్ళమన్నారు.
శరత్ కూడా ప్రొఫెసర్ గారికి కార్తీకకు చెప్పి బయలుదేరాడు. ఈ గొడవ సద్దుమణిగి అందరూ కుదురుకునే వరకు వారం రోజుల పాటు తవ్వకాలను ఆపేస్తున్నట్లు ప్రకటించారు ప్రొఫెసర్ గారు. అందరూ తమ తమ సామాన్లు సర్దుకొని బస్టాండ్ వైపు నడిచారు. కార్తీకను ప్రొఫెసర్ గారు తన కారులో రమ్మని ఆహ్వానించారు. ప్రొఫెసర్ గారి కారు అరకు నుండి బయలుదేరుతూ ఉండగా విజిలెన్స్, ఎక్సైజ్, పోలీసు జీపులు ఊళ్ళోకి వచ్చాయి. ఏదైనా అవసరం ఉంటుందేమో అని ప్రొఫెసర్ గారు కాసేపు ఆగి వెళ్దాం అన్నారు కార్తీకతో. పోలీసులు ఇజాక్ ఇల్లు ఎక్కడ ఉందో కనుక్కొని అటు వెళ్లారు. ఇంట్లోకి వెళ్ళి సోదాలు నిర్వహించారు. అక్కడ దొరికిన మాదక ద్రవ్యాల పొట్లాలు తీసుకున్నారు. రాత్రి తినగా మిగిలిన ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. జీపులు వచ్చిన అలికిడికి మళ్ళీ గ్రామ ప్రజలందరూ పనులు మాని గుమికూడారు. బయట గుమికూడిన ప్రజలతో రాత్రి జరిగిన సంఘటన గురించి పోలీసులు వివరించారు. రాత్రి మామూలుగానే వంట చేసుకున్నారని, అందరూ ఇక్కడే తిన్నారని, గిన్నెలు శుభ్రం చేసి మిగిలిన వంట లోపల పెట్టేసి అందరూ నిద్రపోయారని, ఉదయం ఎంతకీ లేవకపోతే ఒకరిద్దరు వెళ్ళి చూసి తట్టి లేపారని, ఇంట్లో ఎవరూ లేకపోతే అప్పుడు అందరికీ చెప్పారని చెప్పారు. మరికొంతసేపు ఒక్కొక్కరిని విచారించి ప్రొఫెసర్ గారి దగ్గరకు వచ్చారు పోలీసులు. ఇజాక్ మీ దగ్గరైనా పనిచేస్తున్నాడు? అవును సార్. ఇజాక్ ఎలాంటివాడు? మంచివాడు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తాటికల్లు, ఈతకల్లు, మడ్డికల్లు తాగడం అలవాటు. ఇజాక్ కూడా అంతే. అది కూడా పనివేళలు అయ్యాకే తాగుతారు చెప్పాడు ప్రొఫెసర్. ఇజాక్ తండ్రి, తమ్ముడు సీమోను గురించి ఏం తెలుసు అడిగాడు పోలీసు. తెలియదండి. వారి తమ్ముడు సీమోను ఒక హోటల్లో బాయిగా చేస్తున్నాడని మాత్రం తెలుసు చెప్పాడు ప్రొఫెసర్. ఏ హోటల్, ఎక్కడ ఉంది ప్రశ్నించాడు పోలీసు. నాకు తెలియదండి, ప్రొఫెసర్ చెప్పారు. సర్లే, మీరు వెళ్ళండి అని ప్రొఫెసర్ కారును పంపేశారు పోలీసులు. ఊర్లో ఉన్న మిగతా వారిని ప్రశ్నించడానికి వెళ్ళారు. ప్రొఫెసర్ కార్తీక విశాఖపట్నం వచ్చే వరకు ఏమీ మాట్లాడుకోలేదు. ప్రొఫెసర్ తన తవ్వకాల్లో పరిశోధన ఎంతవరకు వచ్చిందో బేరీజు వేసుకుంటూ ఫైల్స్ చూసుకోగా కార్తీక ఆ రోజు విశేషాలను డైరీలో రాసిపెట్టుకుంది. ఇంకా ఉంది. కేసు నెంబర్ 37B ధారావాహిక 11వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.